ధర్మం, దమ్మం. చాలామందికి ధర్మం అంటే తెలుసు, అదేవిధంగా దమ్మం అంటే ఎవరికి తెలియదు. అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి బౌద్ధ మీద రాసినటువంటి బుక్ వచ్చేసి బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ. ధమ్మాకి ధర్మానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, డిఫరెన్స్లు ఏమున్నాయి? రెండు ఒకటే కదా. పాళీలో దమ్మ అంటారు, తెలుగులోకి వచ్చేలాక ధర్మం అంటారు. మన ఈవెన్ ఇండియన్ సాంస్క్రిట్ వైజ్ ధర్మం అంటారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు, కానీ డిఫరెన్స్ చాలా ఉంది. అంబేద్కర్ గారు ధర్మం అని పెట్టకుండా బుక్కి బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ అని ఎందుకు పెట్టాడు అన్నది ఒకసారి మనం మాట్లాడదాం. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. ధర్మం అంటే అందరికీ తెలుసు. హిందూ ధర్మ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి, బౌద్ధ ధమ్మ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి అన్నది కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ముందు ధర్మం గురించి మాట్లాడతాం. ధర్మం అంటే అందరికి సమానంగా ఉండదు. ధర్మం ఈ హిందూ ధర్మంలో అసమానతలు ఉంటాయి. అదేవిధంగా బౌద్ధ ధమ్మంలో అసమానతలు ఉండవు. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది ధమ్మానికి ధర్మానికి. ఇక్కడ హిందూ ధర్మంలో మీరు ఏదైనా తీసుకోండి ధర్మ గ్రంథాలు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు తీసుకున్నటువంటి మెయిన్ ధర్మం ఏంటంటే మనుస్మృతి, మనుధర్మశాస్త్రం అంటారు దాన్ని. మను రాసినటువంటిది మనుధర్మశాస్త్రం అంటారు. దీంట్లో మీకున్నటువంటి ఏవైతే లాస్ ఏవైతే ఉన్నాయో మనుస్మృతిలో మీరు చదవండి ఒకసారి. ఆ లాస్ అనేవి అందరికీ ఈక్వల్గా ఉండవు. దాంట్లో కూడాను డిస్క్రిమినేషను, అసమానతలు ఉన్నాయి. అదేంటి, ధర్మం అంటే అందరూ సమానంగా చూడాలి కదా. ధర్మం అన్నప్పుడు ధర్మం అందరికీ ఒకలాగే వర్తించాలి కదా. ధర్మానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వివక్ష ఉండదు కదా. ధర్మాన్ని పాటించడం అంటే అందరూ సమానమే కదా అన్నటువంటి ప్రశ్న కూడా ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉంది ఆనాటి నుంచి. కానీ మన హిందూ ధర్మంలో ధర్మం అనేది అందరికీ సమానంగా ఉండదు. ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ ఉంది. మనుస్మృతిలోనే చూసుకుంటే చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క వర్ణాలకి ఉన్నటువంటి శిక్షలు, లాస్ ఏవైతే ఉన్నాయో ఆ లా వాళ్ళకి అప్లై చేసేటప్పుడు వాళ్ళకి వేసే శిక్షలు ఎలా ఉంటాయి, అదేవిధంగా కింద శూద్రులకి ఏ విధంగా ఉంటాయి అన్నది మీరు మనుస్మృతి ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. అది ధర్మమా అధర్మ గ్రంథమా అన్నది. నా దృష్టిలో అది అధర్మ గ్రంథం. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25న ఆయన మనుస్మృతిని తగలబెట్టాడు. ఎందుకంటే ఇది ఈ యొక్క మానవాళికి ఇది సూటబుల్ కాదు అన్నటువంటిది ఆయన యొక్క స్ట్రాంగ్ ఫీలింగు ఇప్పటికి కూడా అందరికీ. దాంట్లో చాతుర్వర్ణం ప్రకారం తీసుకున్నప్పుడు పైన బ్రాహ్మిన్స్ ఉంటారు, తర్వాత క్షత్రియులు ఉంటారు, తర్వాత వైశ్యులు ఉంటారు, తర్వాత శూద్రులు. ఆ వర్ణాల్లో లేనటువంటి వాళ్ళు ఈ 5వ వర్ణానికి సంబంధించినటువంటి అతి శూద్రులు అంటారు వీళ్ళని, ఎస్సీ ఎస్టీలు. వీళ్ళు అసలు ఆ హిందూ ధర్మంలో లేరు వీళ్ళు, కానీ శిక్షలు ఉన్నాయి వీళ్ళకి. హిందూ ధర్మంలో వీళ్ళు లేరు, కానీ ఆ వర్ణ వ్యవస్థలో లేరు, కానీ శిక్షలు మాత్రం ఉన్నాయి. మీకు ఏ గ్రంథమైనా తీసుకోండి, ఈవెన్ భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, కృష్ణుడు చెప్పినటువంటిది. చాతుర్వర్ణం మాయాషష్టం అనేది ఒక శ్లోకం కూడా రాశాడు ఆయన. మీ గుణకర్మలను బట్టి మీరు యొక్క ఆ స్టెప్స్ అనేవి, ఒక ఎస్సీ ఉంటే మీరు బాగా చదువుకున్నారనుకోండి, దాని ప్రకారం మీరు బ్రాహ్మణ అవ్వచ్చు, అంటే పైకి ఎగబాగొచ్చు అని అన్నాడు. అది ఇంపాసిబుల్, అది జరగనటువంటి విషయం. అంటే ఏ ధర్మం అంటే ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి వేసే శిక్షలు కానివ్వండి, మంచి చెడులన్నీ సమానంగా ఉండాలి. అది ఎవరికైనా కానీ, మనిషి అన్నవాడికి సమానంగా ఉండాలి. కానీ ధర్మం అలా లేదు. సరే, బౌద్ధ ధర్మం తీసుకుందాం. బౌద్ధంలో వాళ్ళు ధమ్మం అంటారు, పాళీలో ధమ్మం అంటారు, మన తెలుగు ధర్మం అన్నారు. కానీ ధర్మానికి ధమ్మానికి చాలా డిఫరెన్స్ ఉంది. ధమ్మంలో మీకు చూడండి,
ఈ డిస్క్రిమినేషన్ ఉండదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, లేకపోతే వీళ్ళకి మహిళలకు ఒక రకమైన శిక్షలు, జెంట్స్కి ఒక రకమైన శిక్షలు, లేడీస్ని అంటే మహిళలను దూరంగా పెట్టడం అలాంటివి ఉండదు బౌద్ధంలో. అందరు ఈక్వల్. ఎందుకంటే ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరికైనా శిక్షలు వేయాలన్నా అది మంచి చెడైనా కానీ సమానంగా ఉంటాయి. అక్కడ ఒకరు ఎక్కువ తక్కువ అనేది ఉండదు బౌద్ధంలో. గౌతమ బుద్ధుడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బౌద్ధంలో మీకు ఎక్కడ కూడా అసమానతలు కనపడవు. ఆయన యొక్క శిష్యులుగా చాలామంది ఉన్నారు. ఆనాడు ఎస్సీలు, ఎస్టీలు, ఇప్పుడు మనం ఆ రోజుల్లో బహుశా కులాలు ఉన్నాయో తెలియదు, కానీ వర్ణాలు అయితే ఉండొచ్చు. అప్పుడు కూడాను ఆయన యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ లోయర్ కమ్యూనిటీకి, బిలో పవర్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ సమానం అక్కడ. ఆయన యొక్క ఆరామాల్లో కానివ్వండి, ఆయన ఎక్కడైతే ప్రవచనాలు చెప్పేదానికి, బోధనలు చెప్పేదానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎటువంటి డిస్క్రిమినేషన్ చూసేవాడు కాదు. మహిళలు కూడా భిక్షుణీలుగా ఉన్నారు. వాళ్ళు కూడా భిక్షుణీలుగా ఉన్నారు. వాళ్ళకి ఆరామాలు ఉన్నాయి, బౌద్ధారామాలు ఉన్నాయి వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళు కూడా వెళ్ళి ధర్మాన్ని బోధించేవాళ్ళు. ఆ రోజుల్లో ధర్మాన్ని వాళ్ళు బోధించేవాళ్ళు, వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాళ్ళు. బుద్ధుడి దగ్గర మొత్తాన్ని జ్ఞానాన్ని వీళ్ళు ఆశించి ఆ యొక్క ధర్మాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో ప్రచారం చేసేవాళ్ళు. ఎలా ఉండాలి, నైతిక విలువలు, మనిషి యొక్క నైతిక విలువలు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అన్నటువంటిది చాలా బాగా ఉండేది ఆ రోజుల్లో. ఎందుకంటే నేను చదివిన బౌద్ధ గ్రంథాల్లో ఎక్కడ కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది నాకు కనపడలేదు. వీళ్ళు ఎక్కువ వీళ్ళకి ఈ శిక్షలు వేయాలి, వీళ్ళు తక్కువ వీళ్ళకి వేయాలి, వీళ్ళు అంటరాని వాళ్ళు అన్నటువంటిది బౌద్ధ ధర్మంలో ఎక్కడ కనపడలేదు నాకు. పోతే మన హిందూ ధర్మానికి వస్తే ఇక్కడ అంటరాని వాళ్ళు కూడా ఉంటారు. ఈ ధర్మంలో తోటి మనిషిని అంటరాని వాడు అంటారు. ఇది మరి దరిద్రమైనటువంటి ఓడిది. ఏదైతే చాతుర్వర్ణంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాడికి ఏ అయితే ఆర్గాన్స్ కానీ ఆ మనిషి స్ట్రక్చర్ ఎలా ఉందో ఈ అంటరాని వాడికి కూడా అలానే ఉంటాడు. కానీ ఇక్కడ విపరీతమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉంది ఈ హిందూ ధర్మంలో. సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు మనకున్నటువంటి ధర్మం ఏంటి? అందరూ భారత రాజ్యాంగం అంటారు, కానీ నేను అలా అనను. భారత రాజ్యాంగం అనేది ధమ్మం, అది బౌద్ధ ధమ్మం అని అంటాను నేను. ఎందుకంటే ధర్మంలో చాలా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి, ధమ్మంలో అవి లేవు. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికి సమానమైనటువంటి హక్కులు ఇచ్చాడు. అందరూ ఈక్వల్ అన్నది భారత రాజ్యాంగం. కానీ దాన్ని ధర్మం అని అనకూడదు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ధర్మంలో అసమానతలు ఉన్నాయి, ధమ్మంలో లేవు. బౌద్ధ ధమ్మంలో నేను చెప్పినట్టు అందరూ సమానం. అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి గౌతమ్ బుద్ధుడితో కూడా మాట్లాడవచ్చు, ఆయన ప్రశ్నలు అడగచ్చు. ఆయన చెప్పింది ఏంటి? ప్రతి దాన్ని ప్రశ్నించమన్నాడు. బ్లైండ్గా గుడ్డిగా దేన్ని నమ్మద్దు అన్నాడు. నీకు ప్రశ్నిస్తే తప్ప నీకు సమాధానం రాదు అన్నాడు. కానీ ఈ యొక్క హిందూ ధర్మంలో ఏమంటుంది? ప్రశ్నించొద్దంటుంది. ప్రశ్నిస్తే నీ నాలుగు కోస్తామంటుంది. వింటే నీ చెవులో సీసం పోశారు. అదేవిధంగా నీ ముందుగా ఎవరన్నా ఒక శూద్రుడైన వాడు కూర్చుంటే ఆడి పిరుదులు కోశారు. ఇలాంటి చాలా ఉన్నాయి ఆ మనుస్మృతిలో. అది ధర్మగ్రంథం ఎలా అవుతుంది అన్నటువంటిది నా యొక్క ప్రశ్న. ధర్మం అందరికీ సమానంగా ఉండాలి, ధర్మం కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. అంతేగాని ఎప్పటి నుంచో ఒకటే ఉండకూడదు. ఒకటే ఉన్నదాన్ని ధర్మం ఎందుకు అంటారు? అనరు కదా, నియంత పాలన అంటారు దాన్ని. అదే ధమ్మంలో, బౌద్ధ ధమ్మంలో చూసుకుంటే మీకు కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చింది బౌద్ధ ధమ్మం. వాళ్ళలో ఎన్నో శాఖలు వచ్చినా, ఇన్ని స్ప్లిట్ అయిన బౌద్ధం, కానీ వాళ్ళు పాటించే విధానం అంతా ఒకలాగే ఉండింది. ఆ కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చారు. కానీ మన హిందువులు ఏమంటారు? హిందూ ధర్మంలో మాది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సనాతన ధర్మం అంటారు. సనాతనం అంటే ఏంది? ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఈ సనాతన అనేటువంటి ఓడు కూడా
మీకు బౌద్ధం నుంచి తీసుకున్నదే. బౌద్ధంలో బుద్ధుడు చెప్తాడు, ఏస ధమ్మ సనాతనం అంటాడు ఆయన. ఒక వర్డ్ ఉంది, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. సనాతన అనే వర్డ్ కూడా వీళ్ళు హైజాక్ చేశారని మనం అనుకోవాలి. సరే, చేసినా పర్లేదు. ఈ ధర్మంలో ఎందుకు ఇన్ని అసమానతలు ఉన్నాయి అని అడిగితే, లేదు ఇవన్నీ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ వచ్చారు, ఎవరో వాళ్ళు దాన్ని యాడ్ చేశారు అని అంటారు. యాడ్ చేస్తే తీసేయాలి కదా అంటే, లేదు అవి ఈ కాలానికి కూడా పనిచేస్తాయి అంటారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి, ధర్మానికి దమ్మానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నది. ఈ రోజు కూడా ఈ యొక్క హిందూ ధర్మంలో అసమానతలు అలానే ఉన్నాయి. కానీ నీవురు గప్పిన నిప్పు అంటారు కదా, అలాగా కనబడకుండానే కిల్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. వీళ్ళు ధర్మాన్ని పాటిస్తారు, దమ్మాన్ని పాటించరు. మనకున్నటువంటి భారత రాజ్యాంగం దమ్మం, అది బౌద్ధ ధమ్మం అనే అంటాను నేను. ఎందుకంటే అది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి, ఆయన బౌద్ధ నుంచే తీసుకున్నాను అని చెప్పి ఆయన ఆనాటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు అవన్నీ ఆల్రెడీ రికార్డెడ్. సో ఒకసారి ప్రజలు ఆలోచించాలి, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది ధమ్మం. ధమ్మంలో ఇంకా వేరే వర్డ్ లేదు, ఇంకా అది ఫైనల్. ఇంకా దమ్మం అంతే, ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందే. లేదా మార్చుకో అన్నాడు గౌతమ్ బుద్ధుడు. నీ కాలమాన పరిస్థితులకు సరిపోవట్లేదా, అది మార్చుకో అన్నాడు. కానీ మన హిందూ ధర్మంలో ఏమంటుందంటే మార్చేదానికి లేదు అంటది. ఇది ఎప్పటి నుంచో వస్తున్నది, అలా ఫాలో అవటమే. అంటే ఇక్కడ మార్పు అనేది లేదు. నీకు ఈరోజు నువ్వు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అన్నం తింటున్నావు అనుకో, నువ్వు అన్నమే తినాలి. రేపు ఒక రోజు ఎవరన్నా తీసుకొచ్చి నీకు చపాతీనో ఇంకోటో ఇస్తే తినేదానికి లేదు, ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి. ఇదే అసమానతలకి అధర్మం అంటారు, దీన్ని అసమానతల అధర్మం అంటారు. ధర్మం అనేదానికి ఇక్కడ ఎలాంటి స్కోప్ లేదు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. నేను డిఫరెన్స్ చెప్పానని అనుకుంటున్నాను ధమ్మానికి ధర్మానికి. ఒకసారి మీరు బుద్ధుడు త్రిపిటకాలు బౌద్ధులు రాసినటువంటివి, అదేవిధంగా బౌద్ధం మీద చాలా గ్రంథాలు ఉన్నాయి, మీరు చదవండి. ఎక్కడ కూడా మీకు ఈ అసమానతలు, డిస్క్రిమినేషన్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది ఉండదు మీకు ధమ్మంలో. అంతా సమానంగా ఉంటుంది అక్కడ. ప్రతిదాన్ని సైంటిఫిక్ టెంపర్తో చూడాలంటాడు గౌతమ్ బుద్ధుడు. వైజ్ఞానిక దృక్పథం పెంచుకోమంటాడు, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోమంటాడు, ప్రతిదాన్ని ప్రశ్నించమంటాడు గౌతమ్ బుద్ధుడు. ప్రశ్న లేకపోతే మనిషి యొక్క ఎదుగుదల ఉండదు. అదే ఈ ధర్మంలో చూడండి, ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తారు ఇక్కడ. ఈవెన్ ఎనీ రిలీజియన్ తీసుకోండి మీరు, ఈవెన్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఏదైనా తీసుకోండి, ప్రశ్నించే తత్వం అనేది ఉండదు మీకు అక్కడ. ఒక బౌద్ధంలోనే ఉంటుంది అది. నేను చాలా గ్రంథాలు చదివా బౌద్ధం మీద, నాకు ఎక్కడ కూడా వీళ్ళని ఎలా శిక్షించాలి, అలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేదంటే వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, వీళ్ళని ఊరవతలు ఉంచాలి, వీళ్ళు అంటారు, ఇలాంటి ఆ డిస్క్రిమినేషన్ మీకు బౌద్ధంలో ఎక్కడా కనపడదు. నేను చదివిన గ్రంథాలు అయితే కనపడలేదు, ఎక్కడన్నా ఉంటే చూపించాను. బహుశా నాకు తెలిసిన వారికి ఉండదు. అవి ఎన్నో రకాల బౌద్ధాలు ఉన్నప్పుడు హీనయానం, మహాయానం, వజ్రయానం, తంత్రయానం ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో కూడాను మీకు ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ కనపడదు. ఎందుకంటే అది ధమ్మం కాబట్టి, బుద్ధుడు చెప్పినట్టు ధమ్మం కాబట్టి, ఇది ధర్మం కాబట్టి. డిఫరెన్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి మీకు వీలైనంత వరకు ఒకసారి బౌద్ధ గ్రంథాలు చదవండి వీలైతే. ఎక్కడైనా మీరు చూడండి, బుద్ధుడు ఒక ప్రశ్నకు 10 సమాధానాలు చెప్పుకున్నాడు ప్రతి దానికి. ఇన్డెప్త్గా నేను వెళ్ళను బౌద్ధంలోకి, చాలా ఎక్కువ ఉంటుంది బౌద్ధం. మన ధర్మాలు కూడా చెప్పాను నేను, హిందూ ధర్మాలు మన ఎలా ఉన్నాయి అన్నది. మన హిందూ ధర్మంలో డిస్క్రిమినేషన్ ఉంది. మళ్ళీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దీన్ని పురోగమనం నుంచి తిరోగమనానికి మళ్ళిస్తున్నారు. ప్రజలే తెలుసుకోవాలి, ప్రజలే ప్రతిదాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్తో ఆలోచించాలి. ధమ్మం, ధర్మం, మీకు ఏది కావాలి? ఇప్పుడున్న భారత రాజ్యాంగం ధర్మమా ధమ్మమా? నా దృష్టిలో ధమ్మం. మీరేమంటారు?
ఒకసారి ఆలోచించండి. ఏది నిజం అన్నది తెలుసుకోండి. తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని కాపాడదాం. భారత రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. వన్స్ భారత రాజ్యాంగం ప్లేస్లో ఇంకే ధర్మం వచ్చినా, ధమ్మం ప్లేస్లో ధర్మం వచ్చిందంటే అధర్మం పరిపాలిస్తుంది. అధర్మం ఎలా ఉంటుందో తెలుసు కదా, చరిత్ర ఒకసారి నెమరు వేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడదాం. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.